హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఇప్పటి నుంచి సి లాంగ్వేజ్ గురించి మనం నేర్చుకోబోతున్నామండి. సి లాంగ్వేజ్ గురించి ఆల్రెడీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను 4 కాన్సెప్ట్స్ అనేది చెప్పడం జరిగిందండి. ఇన్ కేస్ ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియో లింక్స్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, చూసి నేర్చుకోండి. ఓకే, ఇప్పుడు సి లాంగ్వేజ్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తొచ్చేది ఏంటండి? ప్రోగ్రామ్స్. ఒకేసారి నేను ప్రోగ్రామ్స్ అనేది చెప్పనండి. సి ప్రోగ్రామింగ్ లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ నేర్చుకోక ముందు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంది? స్ట్రక్చర్. అసలు ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందండి? ఆ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందామండి. అలానే సి ప్రోగ్రామ్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని స్టెప్స్ ఉంటాయండి. వాటిని మనం క్లియర్ గా ఫాలో అవ్వాలండి. అలానే ప్రోగ్రామింగ్ అంటేనే డేటా ఎంటర్ చేయాలి. డేటా టైప్స్ గురించి తెలుసుకోవాలండి. అండ్ వేరియబుల్స్ గురించి తెలుసుకోవాలి. కండిషన్స్ యూజ్ చేసేటప్పుడు ఆపరేటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, వీటి గురించి క్లియర్ గా మనం తెలుసుకోవాలండి. ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి. అన్నిటికన్నా ముందు సి సాఫ్ట్వేర్ అనేది ఎలా యూజ్ చేయాలో క్లియర్ గా నేర్చుకుందామండి. ఓకేనా? ఈ విధంగా మనము సి ప్రోగ్రామింగ్ లో ఫండమెంటల్స్ నుంచి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ దాకా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా మనం నేర్చుకుందాం. ఫండమెంటల్స్ లో చూసుకుంటే దాని యొక్క నోట్స్, అలానే ప్రోగ్రామింగ్ లో చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, సి ప్రోగ్రామ్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, దానికి సంబంధించిన నోట్స్, అండ్ ఆ టాపిక్ కి సంబంధించిన ప్రోగ్రామ్ వీడియో క్లాసెస్, అండ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన ఎక్స్ట్రా ప్రోగ్రామ్ అవుట్పుట్స్ కూడా, ఇవన్నీ ప్రతిదీ లింక్స్ రూపంలో మీకు, మీరు ఏ టాపిక్ అయితే నేర్చుకుంటున్నారో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కావచ్చు, కామెంట్ సెక్షన్ లో లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే వ్యూయర్స్, ఫైనల్ గా నేను చెప్పేది ఒకటేనండి. సారు సి ప్రోగ్రామింగ్ లో ఏ టాపిక్ చెప్పారు, దానికి ఏ ప్రోగ్రామ్ చెప్పారు, దానికి కరెక్ట్ గా సార్ చేసినట్టు అవుట్పుట్ వచ్చిందా లేదా, అది కాదండి పాయింట్. మనం నేర్చుకున్న టాపిక్ యొక్క సింటాక్స్ అనేది అర్థం చేసుకోండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందో గమనించండి. అలానే నేను చెప్పే ప్రోగ్రామ్స్ కాకుండా మనం ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ కి రిలేటెడ్ గా మనమే కొత్తగా ప్రోగ్రామ్స్ అనేది క్రియేట్ చేసే విధంగా ఉండాలండి. ఆ విధంగా సి ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. ఓకే వియర్స్, ఆల్ ద బెస్ట్. వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.